తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తొలిదశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. హుజూరాబాద్ జమ్మికుంటతో సహా మొత్తం 6 మండలాల్లోని 6 జడ్పీటీసీ 70 ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అధికారులు ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి అక్టోబర్ 23న పోలింగ్, నవంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. సరిపోదా ఏమొస్తుంది కొంచెం నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్గా నేను వర్క్ చేస్తున్నాను. మన హుజూరాబాదు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నేను రిటర్నింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఈరోజు నేను జాయిన్ అయ్యాను. ఇంతకుముందే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మనము
జడ్పీటీసీ స్థానాలకు కానీ ఎంపీటీసీ స్థానాలకు మనం నోటీసు రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి అనగా ఈ 9వ తారీఖు 10వ నెల ఇప్పుడు ఈ థర్స్డే నుంచి మనము నామినేషన్స్ మనం 10:30కి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. అలాగే ప్రతిరోజు 10:30 నుంచి 5 గంటల వరకు మేము నామినేషన్స్ తీసుకుంటాము. 11 వరకు ఈ నామినేషన్స్ అనేది మేము అభ్యర్థుల నుంచి మేము స్వీకరిస్తాము. అలానే 12వ తారీఖు నాడు పరిశీలన స్క్రూటినీ చేయడం జరుగుతుంది 5 గంటల వరకు. దాని తర్వాత మరి అదే రోజు మనకు నామినేషన్స్ యొక్క వ్యాలిడిటీని కూడా మేము చూస్తాము. దాని యొక్క స్క్రూటినీ కూడా 12వ తారీఖు నాడు చేస్తాము. చేసిన తర్వాత మేము డిస్ప్లే చేసిన తర్వాత 13వ తారీఖు నాడు ఎవరన్నా అప్పీల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ 13వ తారీఖు నాడు రిజర్వ్ చేసి పెట్టాము. ఆనాడు ఎవరైనా అభ్యర్థుల మీద వారికి ఎవరికన్నా ఏమన్నా ఉంటే మాత్రం వచ్చి మనకు అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే దాని యొక్క డిస్పోజల్ అంటే వాళ్ళు ఇచ్చిన అప్పీల్కు మేము మరి తదుపరి చర్య కూడా 14వ తారీఖు నాడు 5 గంటల వరకు మేము డిస్పోజల్ కూడా చేస్తాము. ఆ రోజు తర్వాత 15వ తారీఖు నాడు 3 గంటల వరకు మనకు ఫైనల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మేము నోటీస్ బోర్డు మీద మేము డిస్పోజ్ చేసి మేము నోటీస్ బోర్డు మీద పెట్టడం జరుగుతుంది. అదే 3 తర్వాత మేము పబ్లికేషన్స్ కూడా మేము కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని కూడా మేము పార్టీ పరంగా మేము బయట పెట్టడం జరుగుతుంది. తదుపరి మనకు 23వ తారీఖు నాడు ఈ మొదటి విడతగా మనకు ఈ ఎలక్షన్స్ మనకు జరగబోతవి. అది 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటవి. ఈ మొదటి ఫేజ్ ప్రక్రియ మనకు డేట్ ఆఫ్ పోలింగ్ 23వ తారీఖు 10వ నెల వరకు అయిపోతుంది. అలాగే కౌంటింగు మనకు 11వ తారీఖు నవంబర్లో మనకు కౌంటింగు 8 గంటల నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మొదటి ఫేజ్. ఇది మన హుజురాబాదు మండలం ఏదైతుందో మొదటి ఫేజ్లో వచ్చింది కాబట్టి మనము మొదటి ఫేజ్ ప్రక్రియ కింద మనము ఇది చేసుకుంటున్నాము. దీనికి హుజురాబాద్ మండలానికి ఒక జడ్పీటీసీ తర్వాత 12 ఎంపీటీసీలు ఉంటారు. దీనికి 3 భాగాలుగా విభజించి అందరికీ ఎవరికి కూడా ఏఆర్ఓ కూడా ఎంపీటీసీలకు కూడా మనము ఎంగేజ్ చేసి వారి ద్వారా మనం నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకోబోతున్నాము. జడ్పీటీసీకి నేను ఇక్కడ దగ్గర ఉండి మన సిఓ గారి ఆధ్వర్యంలో మేము నామినేషన్స్ తీసుకోవడానికి మేము ఈ రోజు నుంచి సమాయత్తమయ్యాము.